అంశాన్ని చూస్తున్నాం. ఓబులాపురం మైనింగ్ కేసులో 4 నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లి సిబిఐ కోర్టు విధించిన జైలు శిక్షను సస్పెండ్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఓబులాపురం మైనింగ్ కేసులో 4 నిందితుల బెయిల్ కు సంబంధించి వివరాలేంటి? సిబిఐ కోర్టు గత నెల 6వ తేదీన ఓబులాపురం మైనింగ్ కేసులో తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో భాగంగా అందరినీ దోషులుగా తెలుస్తూ 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ప్రస్తుతం సిబిఐ కోర్టు జైలు శిక్ష విధించడంతో సిబిఐ అధికారులు నిందితులందరినీ కూడా దోషులందరినీ కూడా చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత ఈ సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 4 దోషులు కూడా హైకోర్టులో వేరువేరుగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ సిబిఐ కోర్టు తీర్పును అప్పీల్ చేస్తూ అందులో సిబిఐ కోర్టు తీర్పును రద్దు చేయాలని చెప్పి యాంత్రికంగా ఇచ్చిందని చెప్పి కూడా ఆ సందర్భంగా పిటిషన్లు పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి జస్టిస్ కె లక్ష్మణ్ ఈ పిటిషన్లపై వాదనలు విన్నారు. ఇరువైపుల వాదనలు విన్నారు. ఆ తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. ఈ వాదనల సందర్భంగా కూడా గాలి తరఫు న్యాయవాదులు కానీ శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ తరఫు న్యాయవాదులు పలు అంశాలను కూడా వాదించారు. ఎందుకంటే ఈ సిబిఐ కోర్టు తీర్పు యాంత్రికంగా ఉంది, అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. అయితే పరిధిల మించి అంటే సిబిఐకి ఇచ్చిన పరిధి మించి దర్యాప్తు నిర్వహించారు. ఆ దర్యాప్తు ఆధారంగానే సిబిఐ కోర్టు కూడా ఉత్తర్వులు వెలువరించింది. దాని ఆధారంగానే తీర్పు వెలువరించింది. కాబట్టి ఆ తీర్పును సస్పెండ్ చేయాలని, దాని తీర్పును రద్దు చేయాలని చెప్పి కూడా గాలి, బివి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ తరపున న్యాయవాదులు కూడా వాదించారు. అంతేకాకుండా ఓఎంసీ కూడా వేరుగా పిటిషన్ దాఖలు చేసింది. ఓఎంసీ కూడా ఓబులాపురం మైనింగ్ కంపెనీ పైన తీర్పు దానిపైన జరిమానా విధించడం వల్ల ప్రస్తుతం కంపెనీ కార్యకలాపాలు ఆగిపోయి భారీగా నష్టం వాటివలుతుంది. దానిపైన ఆధారపడ్డ ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారని చెప్పి కూడా ఓఎంసీ తరపు న్యాయవాది కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే సిబిఐ తరపు న్యాయవాది మాత్రం పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిబిఐ తరపున వాదనలు కూడా వినిపించారు. అయితే ఇందులో ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించి తవ్వకాలు లేదంటే ఆ లీజును దక్కించుకోవడానికి మ్యానిపులేట్ చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా సిబిఐ టీపీ కూడా వాదనలు వినిపించారు. పక్క ఆధారాలు ఉన్నాయి, వాంగ్మూలాలు ఉన్నాయి. కాబట్టి దాని ఆధారంగానే వాళ్ళ దోషులుగా వాళ్ళందరూ మొత్తం మోసం అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. కాబట్టి సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది, వాళ్ళని దోషులుగా తీర్పు వెలువరించింది అని చెప్పి కూడా సిబిఐ పీపీ అన్నారు. అయితే దీనిపైన అంతేకాకుండా మధ్యంతర ఉత్తర్వులు కూడా మధ్యంతర పిటిషన్లు జారీ చేశారు. గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా కూడా మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం క్రిమినల్ అప్పీల్ విచారణ దశలో ఉంది. కాబట్టి సిబిఐ కోర్టు విధించిన 7 ఏళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేయాలని చెప్పి కూడా అంత బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల పైన కూడా వాదనలు విన్న హైకోర్టు దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఈ రోజు వెలువరించింది. మధ్యంతర పిటిషన్లను కూడా ఇదే వాదనలు వినిపించారు. కాబట్టి ఇప్పటికే అంటే సిబిఐ కోర్టు విచారణ స్వీకరించిన సమయంలో దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. అందులో దాదాపు 3.5 సంవత్సరాలకు పైగా గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి కూడా దాదాపు 3.5 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించారు. అంటే సిబిఐ కోర్టు విధించిన 7 ఏళ్ల జైలు శిక్షలో దాదాపు సగానికి పైగా పూర్తయింది. ప్రస్తుతం ఈ క్రిమినల్ అప్పీల్ విచారణ దశలో ఉంది. కాబట్టి దీనిపైన మధ్యంతర పిటిషన్ లో బెయిల్ మంజూరు చేయాలి, 7 ఏళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేయాలని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. అంతేకాకుండా గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో సభ్యుడిగా